ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారా? చిన్నప్పటి నుంచే మా ఇంట్లో అయ్యప్ప స్వామి అందరూ అయ్యప్ప స్వామి భక్తులు. నేను చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామిని ఆరాధించడము. నాకు 4వ సంవత్సరం ఉన్నప్పుడే నన్ను శబరిమల కొండకు తీసుకెళ్లారు. సో అప్పుడు నేను 7th అనమాట. 7th చనిపోతారు అనుకున్నారు. అందరూ ఆశ విడిచిపెట్టుకున్నారు. అసలు ఏమైందనే తెలియదు. ఇంకా మమ్మీ వాళ్ళ కాలు పట్టుకోవటం, వీళ్ళ కాలు పట్టుకోవటము, నాన్నగారు అందరిని బట్టి మాట్లాడటము. అప్పటి నుంచి నా మైండ్ సెట్ ఏంటంటే డబ్బులు ఉంటేనే మనకు ఏదైనా సరే, డబ్బే ముఖ్యం. ఆ మైండ్ సెట్తోనే ఇంకా అదే మైండ్ సెట్, డబ్బులు నాన్నగారికి మోసం చేసిన వాళ్ళని చంపాను. డబ్బు ఎట్లా సంపాదించాలా, అప్పుడు ఎంత క్రూరంగా తయారైనంటే బెదిరించి డబ్బులు సంపాదించవచ్చు అని నా శరీరాన్ని కూడా అట్లా నేను తయారు చేసుకుంటూ వచ్చాను అనమాట. జిమ్కి వెళ్ళటము, బాడీ బిల్డ్ చేయటము, నన్ను చూస్తే అందరూ భయపడాల, అట్లా చాలా మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్స్ అన్నా కానీ, చర్చెస్ అన్నా కానీ నాకు ఎంతో మండిపోయేది ఉంది. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్ళటము, ఆ బ్యాక్గ్రౌండ్లో ప్లస్ ఈ గుండాయిజం ఇవన్నీ అలవాటు నాకు పడేది కదా ఎందుకోవాలంటే. అతను అటు కూర్చొని బైబుల్ చదువుతూ ఉండేవాడు, నేను ఇటు సీరియల్ చదివాను. అతను అటు కూర్చొని బైబుల్ చదువుతుంటే మందు కొట్టేవాని. డాడీ హెల్త్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి, అప్పటికి 5-6 years గ్యాప్ వచ్చింది శబరిమల వెళ్ళకుండా. మళ్ళీ ఒకసారి మాలేసుకున్నాను. అప్పుడు గురుస్వామి మాలేసుకున్నాను చెప్పేసి వేసుకున్నాను. నాకున్న వీక్నెస్ ఏంటంటే తాగితే కానీ నేను నిద్రపోయేవాడిని కాదు. ఏం అర్థం అవట్లేదు. సరే ఏదైనా బుక్ ఏమైనా చదువుదాం అన్నట్టుగా అంటే టైంపాస్ చేయాలి. 6-7 టైంపాస్ చేసేది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి. కానీ చూస్తే బైబుల్ ఉంది. వస్తూ ఆ రోజు ఎందుకో చేయబుద్ధి కాలేదు. ఆ రోజు ఎందుకో దొంగతనం చేయబుద్ధి కాలేదు. సర్లే అని చెప్పేసి ఇంకా ఆఫీస్ అయిపోయింది. ఈ మైండ్ ఒకటే, వెళ్ళే బుక్ చదవాలి. అట్లా బైబుల్ చదువుతూ ఒక 1 week వరకు ఆఫీస్కి వెళ్తున్నా బైబుల్ చదువుతున్నా, ఆఫీస్కి వెళ్తున్నా బైబుల్ చదువుతున్నా. ఇంకే పని లేదు, సిగరెట్ లేదు, మందు లేదు, ఏం లేదు. చుట్టుపక్కల చూడాలంటే చూసి అప్పటి వరకు నాలో మరి అంతర్లీనంగా ఉన్న ఈగో ఒకటేసారి బరస్ట్ అయిపోయింది. అంటే నిన్ను నమ్ముకుంటే వీళ్ళు మధ్య తీసుకొస్తావా అని, కింద కూర్చొని తింటున్నాము, నిన్ను నమ్ముకుంటే వీళ్ళు మధ్యలో కూర్చోబెడతావు అని ఇట్లా నేను అనమాట. అక్కడి నుంచి ఆయనకి నేనేం అప్పుడు ఆ బాప్తిజం తీసుకునే ముందు అప్పటి వరకు నా లైఫ్లో నేను ఏం చేశాను, ఏంటి, ఎవరిని మోసం చేశాను, ఎట్లా డబ్బులు సంపాదించాను అని ఒక 15-20 pages రాసి, ఇది నా పరిస్థితి, నేను ఇది మీ దగ్గరికి దాయదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఇప్పటి నుంచి ఈ సంఘానికి కంటిన్యూస్గా రావాలనుకున్నా, మీరు రమ్మంటే వస్తా, లేకపోతే లేదు. ఇది ఈ మెసేజ్ చెప్పిన నెక్స్ట్ వీక్ ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే
ఒక కాటేజ్ ప్రేయర్ ఉంటే ఆ కాటేజ్ ప్రేయర్లో వెళ్ళి కాటేజ్ ప్రేయర్ అయ్యాక ఇంటికి వెళ్తుంటే అది ఇచ్చిన అనమాట. పాస్టర్ గారు ఇది నా గురించి మీకు మొత్తం తెలియదు కదా, నేను ఎక్కడెక్కడ ఏమేమి చేసిన అన్ని రాసిన ఒక 15 to 20 pages విత్ పెన్ హ్యాండ్ రైట్ రాసి ఇస్తే నెక్స్ట్ డే ఫోన్ చేసి దేవుడు మర్చిపోయినాడు నువ్వు గుర్తుపెట్టుకున్నాను. ఎప్పుడు గుర్తు తెస్తుంది అంటే నేను తెలియదు కదా మీకు, నాకు బ్యాక్గ్రౌండ్ అది అంత వెల్కమ్ బ్యాక్గ్రౌండ్ కాదు, అందుకే నా చెప్పలేదు. దేవుడు మర్చిపోయారు కదా నువ్వు. జనరల్గా ఎవరైనా వచ్చి కరపత్రం ఇవ్వటం కానీ, లేదా నాకు ఆరోగ్య సమస్యలు నేను చర్చికి వెళ్ళటం కానీ, లేదా నాకు ఆర్థిక సమస్యలు ఏర్పడి చర్చికి వెళ్ళటం కానీ, ఇది అవసరం కోసం వెళ్ళలేదు. నేను నాకు మందు దొరక్క నేను దేవుడికి దొరికిపోయినా అంతే. అప్పటి నుంచి ఇంకా యూటర్న్ లేదు, స్టెప్ బ్యాక్. సర్జరీ అయిపోయినాక డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హాస్పిటల్లోనే మా డాక్టర్ పిలిచి ఇట్లా కూర్చోన్నాడు, ఇంకెప్పుడు భయపడిచుకుంటాను, నువ్వేమైపోయినా సరే భయం విడిచిపెట్టా. అంటే ఆయన డిస్టర్బ్ అయిపోయాడు, నువ్వు తలపొరి పెట్టావు కదా నాకు ఏం బాగా బయట మాత్రం హాస్పిటల్ మీరు అక్కడ చూస్తాను. నా పిల్లలు పెంచింది ఆమె, నేను ఎట్లా పెంచుతాను. ఆమె బైబుల్ చదివటం, పిల్లలకి ప్రేయర్ నేర్పించడం అన్నీ ఆమె చేసింది. ఈరోజు నన్ను ఏదైతే మీరు చూస్తున్నారో రక్షణ టీవీలో కానీ వేరే మాధ్యమాల్లో కానీ, నన్ను తయారు చేసిన వ్యక్తులు ముగ్గురు బ్రదర్. ఒకటి ప్రవీణ్ బ్రదర్, ఇంకోటి జార్జ్ బ్రదర్, ఇంకోటి జరీ బ్రదర్. ఇప్పుడు ఇస్లాంలో అంటే ఇప్పటికీ నేను చెప్తాను, మమ్మల్ని వచ్చిన వారు లేరు ఇండియాలో ఇస్లాంలో. ఎంత స్టడీ చేయాలో అంత స్టడీ చేశాను ఇస్లాం గురించి. నేను చేసిన స్టడీలో ఎయిథిజం వల్లనే ప్రపంచంలో రక్తపాతం జరిగింది. అసలు క్రూసేడ్స్ అనేది క్రిస్టియానిటీని బద్నాం చేయడానికి వాడిన పదము. ఈ మతోన్మాదం అనేది మనం పోరాటం చేయాలంటే మొట్టమొదటగా క్రైస్తవుడిగా మనం చేయాల్సింది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. సాక్షి అపాలజెటిక్స్లో డివైడ్ రావడం వల్ల, సాక్షి అపాలజెటిక్స్లో జరిగిన కొన్ని సిద్ధాంతపరమైన విభేదాల వల్ల సాక్షి అపాలజెటిక్స్ దాని గ్లోరీని కోల్పోయింది, లేదా ఇంతకుముందు చూపించినంత ఇంపాక్ట్ ఇప్పుడు చూపించలేకపోతా ఉంది. సాక్షి అపాలజెటిక్స్లో ఒక వాక్యం ఉంది అంటే మీరేమంటారు? ఇప్పుడు ఈ సంఘాలు ఎట్లా తయారైనాయి అంటే,
పాస్టర్ల పిల్లలేమో కొయర్ గ్రూప్లో లేదా స్టేజ్ మీద, సంఘస్థుల పిల్లలేమో బయట పార్కింగ్లో, మన క్రౌడ్ మేనేజ్మెంట్లో, లేదా వడ్డించే దగ్గర ఇట్లా చేసేసి మా సండే స్కూల్లో మొత్తం కరికులం మార్చేసినారు మా వాళ్ళు. మా సండే స్కూల్ జనరల్ సండే స్కూల్ లాగా ఉండదు. మా సండే స్కూల్ పిల్లలు దే క్యాన్ డిస్కస్ విత్ ఏథిస్ట్, దే క్యాన్ డిస్కస్ విత్ ఫెనటిక్స్. మా సండే స్కూల్లో మా పాస్టయ్య ఇప్పుడు ఉన్న సొసైటీని చూసి మొత్తం కరికులం మార్చేసినారు. కరిస్మాటిక్ పెంతెకోస్తల్ పాస్టయ్య ఉండి ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నాడంటే చూడండి.